సో ఇలా ఇప్పుడు ప్రస్తుతం ఎంత అంటే ఒక 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 తుఫాన్ లాంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మీరు ముందుకు వెళ్తున్నారు. 2019లో పరిస్థితుల గురించి ఏమన్నా మీరు అంచనా వేయగలుగుతారు? 100% అంటే ఇదేదో మాట్లాడేటువంటి వాక్కు లాంటి మాట కాకుండా 100% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. సరే, దాన్ని ప్రతిఘటించడానికి నిలువరించడానికి చంద్రబాబు గారు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు ఎన్నెన్ని వ్యవస్థల్ని వాడతాడు అన్నటువంటి విషయాలన్నీ నిజమే అయినప్పటికీ అంతిమ విజయం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిది. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలో ఎప్పుడు కనిపించరు, అంటే ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఆయనకు సొంత మీడియా ఛానల్ ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఎప్పుడైనా మీరు చెప్పారా ఇంకొంచెం అందుబాటులో ఉండి ప్రజలకి ఈ మనసులో నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ప్రసార మాధ్యమాల ద్వారా దగ్గర అవ్వాల్సినటువంటి పని లేదనేది నా ఉద్దేశం కూడా. అతనేం పెద్ద తప్పు చేయలేదు ఆ విషయంలో. కానీ అప్పుడప్పుడు అందరితోనూ అన్ని ఛానల్స్తోనూ మాట్లాడడం కూడా మంచిదే నా అభిప్రాయం. కానీ నేను ఎప్పుడు కూడా ఆ విషయాన్ని తనతో అంటే ఇదంతా ఇది అడగడం వెనక కారణం ఆయన వైఖరిలో ఉన్న మార్పు రావాలి ఒక నాయకుడిగా అని మీరు భావిస్తున్నారా? అంటే రాజశేఖర రెడ్డి గారిని చూశారు, రాజారెడ్డి గారిని చూశారు కాబట్టి వాళ్ళిద్దరికంటే కూడాను చాలా మొండి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. పడటం నేను రాజారెడ్డి గారి కష్టాన్ని చూసినటువంటి వాడిని. రాజశేఖర రెడ్డి గారితో కలిసి నేను 87, 89, 94, 96, 98 ఎన్నికల్లో, అంటే 87లో మండల ఎలక్షన్స్ అనుకోండి. ఆ తర్వాత ఆయన ప్రతి ఎన్నికలోనూ ఎన్నిక రోజు కూడా నేను ఆయన కారులోనే ఉండేవాడిని. ఐ మీన్ సామాన్య ఎలక్షన్ రోజు కూడాను మేమిద్దరమే ఉండేవాళ్ళం. అంతకు పూర్వం 4-5 రోజులు ఉదయం 4:30 వరకు ప్రచారం చేసి నువ్వు స్నానం చేసి వచ్చేసి కాసేపు పడుకోని అని చెప్పి నన్ను పంపించిన తర్వాత మళ్ళీ నేను 7కో 8కో తన దగ్గరికి వచ్చేతలకి అప్పటికి కూడా నేను వాళ్ళని గన్మెన్లను వాళ్ళని అడిగేవాళ్ళు, ఏం నిద్రపోయినాడా లేదా అని. లేదు సార్, ఆ పుటాల నుంచి జనం ఉంటారు అంటే 4-5 days నాట్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్ నిద్రపోని రాజశేఖర రెడ్డిని చూశాను. తర్వాత ఓదార్పులో జగన్ని అసలు ఆశ్చర్యం కలిగించింది. నేను తొలి 2.5 సంవత్సరం పూర్తిగా ఓదార్పు నేనే చూసినటువంటి వాడిని. ఆర్గనైజింగ్ వ్యవహారాల్లో అస్సలు ఆ కష్టం అనితర సాధ్యమైనటువంటిది. కనుక నాకు జగన్ పట్ల చాలా గట్టి నమ్మకం ఉన్నది. వైఖరిలో మార్పు అనేటువంటి మీ ప్రశ్నకి ఎవరైతే విమర్శకులు ఉన్నారో ఈ విమర్శకులు అతనిలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలను చూడకుండా తాము వెళ్ళిపోవటానికో తన మీద బండలు వేసి తమ సచ్చీలతను చాటుకోవటానికో వాడటం తప్పు. తను కూడా ఆ రకంగా అభిప్రాయం ఇవ్వటం అని నేను అనుకోను. కానీ ఆ తర్వాత వాళ్ళతో ఏ రకమైనటువంటి వాగ్వివాదం కూడా చేయకపోవటం కూడా, అంటే తనతో మాట్లాడేటువంటి మనుషులతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభిప్రాయాలకు ఎప్పుడు గౌరవిస్తాడు. కాకపోతే మౌనం పాటించడాన్ని పొగరుగా తీసుకొని వీళ్ళు ప్రచారం చేయటం చాలా బాధ కలిగించేటువంటి విషయం. ప్రతి క్షణాన్ని నేను అనేక సార్లు జగన్మోహన్ రెడ్డితో చూసినటువంటి వ్యక్తిని. అతనికి ఒక తపన ఉన్నది. చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవాల్సినటువంటి, అంటే ఏ వ్యక్తి పట్ల మరొక వ్యక్తికి సంపూర్ణమైనటువంటి అభిప్రాయం అన్నది ఉండదు. అది సాధ్యం కాదు. అందులో రాజకీయాలలో అసలు సాధ్యం కాదు. అది తెలుసుకోకుండా విమర్శించడం కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసమని విమర్శించడం తప్ప వాస్తవాలు అందులో లేవంటారు. వాస్తవం కాదు. భాగవతంలో మనం పోతన గారి పద్యం ఎట్లుంటుందండి, లావుక్కింతయు లేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబులున్ టావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువున్ దస్యన్ శ్రమం వయ్యడన్ నీవి తప్ప ఇత పరం వెరుగా మన్నింపుడన్ దీనునిన్ రావే వరద కావవే ఈశ్వర సంరక్షింపు భద్రాత్మకానని గజేంద్రుడు అడుగుతుంటే సిరికింజెప్పడు శంకు చక్ర యుగు ముంజేదోయి సంధించడు
కర్ణికాంతర తమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్దిత శ్రీకుచోపరి చేలాంచలమైన విడడు గజ ప్రాణవోత్సాహి అని